ఫ్రెండ్స్, శ్రీ కొండగురునాథ స్వామివారి దేవస్థానం ఫిబ్రవరి 1 మాఘశుద్ధ పౌర్ణానికి 2026 ఈ సంవత్సరంలో తిరునాళ్ళ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి నూగు జిల్లా మండలం, పల్నాడు జిల్లా, కొండగురునాథ స్వామివారి దేవస్థానం రవారం అన్నమాట. ఈ వీడియోలో గుడి గురించి, గుడి చరిత్ర గురించి మనం మొత్తం మాట్లాడుకుందాం, స్థల పురాణం మొత్తం. అదేవిధంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైంది అనమాట స్వామి గురించి. ఫ్రెండ్స్, మనం ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్వామివారి ఆర్చ్ స్టార్ట్ అయింది అనమాట. మెయిన్ రోడ్ కాడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుని ముందుకు వస్తే స్వామివారి ఆర్చ్ కాడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తే స్వామివారు ఉంటారు. ఈ లొకేషన్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. స్వామివారి గుడి చూస్తూ గుడి చరిత్ర గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇక్కడ కొంచెం పైకి వస్తే రైట్ సైడ్లో మామూలుగా కాలు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి స్వామివారి దర్శనానికి వెళ్తారనమాట. ఎవరైనా కోరికలు తప్పకుండా తీరుస్తారు ఫ్రెండ్స్. ఈ కొండగురునాథ స్వామివారు చాలా పవర్ఫుల్ టెంపుల్. అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలిగిస్తాడు. ఇక్కడ పైన కొండగురునాథ స్వామివారి దగ్గర కాలభైరవ స్వామికి యాట్లు అనేది బలిస్తారనమాట. కొండగురునాథ స్వామివారి పక్కన శివాలయం ఉంటుంది, ఆ అమ్మవారు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణానికి స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి ఫిబ్రవరి 1 తారీఖు 2026 సంవత్సరంలో తిరునాళ్ళ మహోత్సవం జరగనున్నది. కనీసం 12 నుంచి 13 ప్రభలు కట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరకు అంచనా చెప్తున్నాను, ఇంకెన్ని కడతారో మనకైతే తెలియదు. ఫ్రెండ్స్, అమ్మవారు అయితే మనకైతే దర్శనం ఇస్తున్నారు. ఇంకా పక్కన వచ్చేసరికి శివుడు కూడా ఉంటాడు. ఇంకా స్వామివారి వెనక పక్క అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట, పోలేరమ్మ తల్లి గుడి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి జనాలు క్యూ లైన్లో పాటిస్తూ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ స్వామివారి మహత్యం ఏంటంటే, ఒక స్వామివారు ఒక చెట్టు ముద్దులో 3 ముద్దల్లాగా ఇక్కడ స్వామివారి అయితే మనకి దర్శనమిస్తారనమాట. ఆయనకి ఎన్నో అభిషేకాలు చేసినా కూడా చెక్కు చెదరకుండా ఒక చెక్క ముద్దు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చెక్కు చెదరకుండా ఉంది ఫ్రెండ్స్. ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలంటే, ఒక బ్రాహ్మణుడు ఈ చెట్టుని కొట్టి తీసిపోయి ఒక కప్పుగా వేసుకున్నాడు అనమాట. వాళ్ళ ఊళ్ళో వేసుకుంటే ఆ గుడిసె మొత్తం తగలబడింది. ఇంకప్పటి నుంచి స్వామివారిని ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా స్వామివారిని అయితే పూజిస్తారనమాట. కోరిన కోరికలు తప్పకుండా తీస్తారు. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పాదరక్షలు కూడా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి అంశంలో కూడా స్వామివారి ఇక్కడ వెలిసారని అందరూ అనుకుంటారనమాట, వచ్చే ప్రజలందరూ. ఇక్కడ ప్రజలు తిరునాళ్ళ మహోత్సవం రోజు పైకి వచ్చి పొంగళ్ళు పెట్టుకొని స్వామివారికి మరెన్నో అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు ఘనంగా అనేది నిర్వహిస్తారన్నమాట తిరునాళ్ళ రోజు. నేను ముందుగానే ఈ వీడియో పెడుతున్నాను, ఎలా రావాలి ఏందని అడ్రస్ కోసం. రేపు తిరునాళ్ళ మహోత్సవం రోజు ఇంకొక వీడియో అయితే నేను పార్ట్ 2 వీడియో అయితే పెడతాను అనమాట. స్వామివారి తిరునాళ్ళ ఎలా జరిగింది అనే విషయం కూడా మనం పూర్తిగా మాట్లాడుకుందాం. కొండగురునాథ స్వామివారి వెనక భాగంలో అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. అమ్మవారి పక్కన అయితే చిన్న చిన్న ముడుపులు లాంటివి కడతారనమాట వేప చెట్టుకి, కోరికలు తీరాలని. పక్కన ఒక గుహలాగా కొంచెం ఎంటర్టైన్మెంట్గా లోపల పోతే చల్లని గాలితో కొండ ప్రాంతం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఆ గుహలో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొండగురునాథ స్వామి పక్కన వెనక నుంచి నేనైతే మామూలుగా వీడియో తీశాను అనమాట. శివుడు చూడండి మనకైతే దర్శనం ఇస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ గుహలాగా ఉంది కదా, ఈ గుహ కాడ తిరునాళ్ళ మహోత్సవం రోజు కొండగురునాథ స్వామి వారికి లోపల అనేది పొంగల్ అనేది పెట్టుకుంటారనమాట. మంట ఆరిపోకుండా ఉంటుందని లోపలైతే పొంగల్ పెట్టుకుంటారు. మనమైతే కాసేపు లోపలికి వెళ్ళి లొకేషన్ అయితే పూర్తిగా చూద్దాం. లోపల ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉందని లోపలికి పోయి మరి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనపడుతున్నాడు కదా శివుడు. ఈ శివుణ్ణి నంది చెవుల్లోంచి శివుని చూసి కోరికలు కోరుకొని ఈ స్వామివారిని 3 రౌండ్లు అయితే తిప్పాలన్నమాట. ఎజ్జులు తగలకుండా తిప్పాలి. ఎజ్జులు తగిలితే ఆయన భుజం తగులుద్ది, ఆ శివుడికి దెబ్బ తగిలిద్ది అని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెండ్స్, మీరు గుడి మీదకి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కాసేపు కూర్చొని లొకేషన్ అయితే ఆస్వాదించండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒక లోయలాగా కింద కనపడతా ఉంటుంది అనమాట.
ప్లేస్ వచ్చేసరికి స్వామివారి గుడి కాడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే తినాల మహోత్సవం రోజు ఇక్కడ బండ మీద కూర్చొని రిలాక్స్గా సాయంత్రం దాకా ప్రభలు కట్టి ప్రోగ్రాం స్టార్ట్ అయిన దాకా ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటారనమాట. ఇక్కడ తినాల మహోత్సవానికి ఎగ్జిబిషన్లు ప్రభలు ఎంటర్టైన్మెంట్గా చాలానే వస్తాయి. మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మనం స్వామివారి గుడికి ఎలా రావాలి, స్వామివారి గుడి ఎలా ఉంటుంది చూడటానికి మాత్రమే ఈ వీడియో అనేది పెట్టారనమాట. స్కిప్ చేయకుండా మన వీడియో పూర్తిగా చూడండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్. టెంపుల్ లాగ్స్ కానీ నేచర్ లాగ్స్ కానీ మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి కోనేరు కూడా ఉందన్నమాట. స్వామివారి గుడి దాటింది కొద్దిగా ముందుకు వస్తే కొండ దిగువ ప్రాంతంలో కొద్దిగా కిందకి వెళ్తే స్వామివారి కోనేరు చిన్నదిలాగా కనపడుద్ది. ఆ కోనేరు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వెయిట్ చేయండి, పూర్తిగా వీడియో అనేది అయిపోయిన దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు విషయం అనేది తెలిసిద్ది. ఇంకా కాసేపట్లో మెట్లనే వస్తాయి. ఈ మెట్లన్నీ కిందకి దిగి స్వామివారి కోనేరు శ్రీ కొండగున్నాథ స్వామివారి తినాల మహోత్సవం రోజు అన్ని సత్రాలు అనేది ఓపెన్ చేస్తారనమాట. ప్రతి ఒక్క సత్రంలో భోజనాలు పెడతారు. తినాల మహోత్సవం రోజు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పొద్దున్నుంచి మళ్ళీ పొద్దున్న దాకా నైట్ మొత్తం భోజన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సత్రాల పేర్లు కానీ ఇవన్నీ నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను. వరుసగా చదవండి ఓపిక్గా. వీడియో చివరి వరకు మొత్తంగా చూడండి. రబారు ఊరు కూడా చివరిలో మీకు ప్లే చేస్తాను అనమాట. ఊరు కూడా చూడొచ్చు మీరు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మ్యూజిక్ ప్లే చేస్తాను. అన్ని సత్రాలు అయితే చూడండి. రవారం చిన్న ఊరైనా కూడా స్వామివారి తినాల మహోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట. 20 గ్రామాల నుంచి ప్రభలైతే వస్తాయి. నూగు జిల్లా మండలం నుంచి, నూగు జిల్లా కాడ నుంచి ఇనుకొండ కూడా చాలా దగ్గరే ఫ్రెండ్స్. పల్నాడు జిల్లా తిన్నాల చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఎవరు మిస్ అవ్వద్దు. ఫిబ్రవరి 1వ తారీఖు, ఇంకోసారి డేట్ చెప్తున్నాను, 2026 మాఘశుద్ధ పౌర్ణానికి తిన్నాలైతే బాగా చేస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ సినిమాటిక్స్ నా ఛానల్ నేమ్. నా ఛానల్లో టెంపుల్ లాగ్స్ కానీ నేచర్ లాగ్స్ కానీ అన్నీ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.